హైవేస్ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఈయన సిబిఐ జేడీగా ఉన్నప్పుడు ఆయన పేరు ఎందుకు సెన్సేషన్గా మారింది? దేశవ్యాప్తంగా ఆయన పేరు ఎందుకు మారుమోగింది? మన తెలుగు వారికి అబ్బా ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఇలా ఉంటారన్న ఫీలింగ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన టేకప్ చేసిన కేసులు ఎటువంటివి, ఆయన అరెస్ట్ చేసిన అటువంటి వాళ్ళని, ఆయన విచారించిన అటువంటి వాళ్ళని, గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, సత్యకంపేట రామలింగరాజు కావచ్చు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక మరికొన్ని ఇటువంటివి ఉన్నాయి. ఇప్పుడు అలా ఒకళ్ళ పేరు యావత్తు దేశవ్యాప్తంగా మారి మృగిపోతా ఉంది. ఆమె ఎంత పవర్ఫుల్ ఆఫీసర్ అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక మనీష్ సిసోడియా నుంచి ఈరోజు కవిత అరెస్ట్ వరకు మొత్తం ఆమె చేతుల మీదుగా నడిచేది. ఎవరైనా వదల్లా. షీ ఈజ్ నన్ అదర్ దాన్ భానుప్రియ మీనా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు. మీరు ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటున్నారా ఆమెని? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కదా, సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద వచ్చింది. బట్ సివిల్ సర్వెంట్. 2005 సివిల్స్ బ్యాచ్. తను ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యారు. ఆమె వచ్చేసి ఫస్ట్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వచ్చి ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్లో ఉన్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొదటి నుంచి కేసు హ్యాండిల్ చేస్తుంది ఆమె. మొన్న కవిత ఇంటికి వచ్చారు. కవిత ఇంటికి వచ్చిన తర్వాత విచారణలో భాగంగా కవితను విచారిస్తున్నారు. ఆ తర్వాత ఈవినింగ్ 5:20 అప్పుడు ఇదిగో యాజ్ పర్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 నిన్ను అరెస్ట్ చేస్తున్నామన్నారు. యాజ్ పర్ సెక్షన్ 3 నువ్వు నేరాలు చేసినట్టు ఇది ప్రూవ్ అయింది అన్నారు. అంటే వాళ్ళు అరెస్ట్ చేయడానికి కారణం అన్నట్టు. ఓకే, ప్రూవ్ అవుట్ అంటే ఇంకా కోర్టుల సంగతి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ ఒక మాట అన్నారు, వేర్ ఇస్ ట్రాన్సిట్ వారెంట్ అండ్ అసలు మీకు ఏం పర్మిషన్స్, ఏ హక్కులు ఉన్నాయి, ఏ రైట్ ఉందని ఇదంతా చేసిన అర్థం అన్నప్పుడు వన్ బై వన్ టక్క 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 రూల్స్ చెప్తూ కేసీఆర్ని కూడా సైలెంట్ ఎలా చేశారు. ఆ తర్వాత ఆమె ఏకంగా కేసీఆర్ అన్న కేటీఆర్, ఆ తర్వాత కేటీఆర్ మీద కూడా కేసు నమోదైంది. ఎందుకు? మా డ్యూటీ మేము చేస్తుంటే మా డ్యూటీకి ఆయన అడ్డు తగిలాడు అంటే ఆయన మీద కేసు పెట్టారు. ఈ భానుప్రియ మీనా యొక్క స్వస్థలం ఎక్కడ ఏంటి అన్నప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలోని కరోలి ప్రాంతం. కరోలి సిటీ, ఆ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా. ఈమె తండ్రి ఆయన కూడా సివిల్ సర్వెంట్. సో సివిల్స్కి జాబ్ సాధించిన వ్యక్తి. వాళ్ళ అక్క సివిల్ సర్వెంట్. మొత్తం సివిల్స్ ఫ్యామిలీ అంతా కూడా. సో చిన్నప్పుడు వీళ్ళ నాన్నని చూస్తూ పెరిగింది. పెద్ద అయ్యాక వాళ్ళ అక్కని చూసి ఇంప్రెస్ అయింది అండ్ మోర్ ఓవర్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. దాంతో తను కూడా సివిల్స్ అటెంప్ట్ చేశారు. లక్కీలీ 2005 బ్యాచ్ సెలెక్ట్ అయినారు ఐఆర్ఎస్ ఆఫీసర్. అయితే ఈమె చదువు ఇది అంతా కూడా రాజస్థాన్లో డిఫరెంట్ ఏరియాస్లో సాగింది. బట్ గ్రాడ్యుయేషన్ హైయర్ స్టడీస్ మొత్తం కూడా ఢిల్లీలో కంప్లీట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ చేసిన తప్పేంటి? చెల్లి కవితను కాపాడాలని చెప్పేసి అనుకొని ఆయన రూల్స్ మర్చిపోతున్నాడా? ఐటీ మినిస్టర్గా ఉండి గతంలో ఎంతో గొప్ప పేరుతున్నటువంటి ఈ వ్యక్తి కవిత అసలు ఏ కేసులో ఇరుక్కుంది అండ్ ఆ కేసుకు సంబంధించి ఈడీ వాళ్ళు ఎటువంటి గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారు ఏంటి, ఇవన్నీ దీనికి తెలిసి తెలియక ఈ రకంగా చెల్లి మీద ప్రేమతో అడిగేస్తున్నాడా, ఈ చెప్పుల్లో పడుతున్నాడు అన్నప్పుడు ఆబ్వియస్లీ అంతే. ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ 2002లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చాను. అందులో ప్రతి సెక్షన్ మీరు కనుక చెక్ చేస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ప్రతి సెక్షన్ కూడా. అండ్ ఈడీ నమోదు చేసే కేసులు ఏవైనా సరే పక్కా ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటేనే అప్పుడు అదుపులోకి తీసుకుంటారు. అండ్ ఈమెకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తూ ఉంది, దాని మీద తీర్పు రాలేదు, మీరు ఎట్లా తీసుకెళ్తారా అన్నాడు ఆయన. ఏంటి అసలు కోర్టులో ఇష్యూ ఏంటి? కవితని ఇంటి దగ్గర విచారించాలా, ఈడీ ఆఫీసులో విచారించాలా అన్నది దానికి సంబంధించింది. ఈడీ పదే నోటీసులు ఇస్తుంటే ఆమె ఏం చెప్పింది? కోర్టులో కేసు ఉంది, విచారణకి నేను అక్కడికి రావాలా, మీరే మా ఇంటికి రావాలని అది తేలేక చూద్దామని చెప్పేసి ఆమె అంటుంది ప్రతిసారి. బట్ ఈసారి ఏమైంది?
డైరెక్ట్ ఈడీ అధికారులు ఎందుకు వచ్చినారు ఏంటి అన్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో మీ దగ్గర పక్క ఎవిడెన్స్ కనుక ఉన్నట్టయితే మీరు దాని ప్రకారం సెర్చ్ చేయొచ్చు, సర్చ్ వారెంట్ అండ్ అరెస్ట్ చేయొచ్చు. దీని కోర్టు నుంచి వేరేది ఏం అవసరం లేదు. సో అదే జరిగింది ఇక్కడ. సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది అది కేటీఆర్కి తెలియకపోవటం అండ్ ట్రాన్సిట్ వారెంట్ అసలు అవసరం లేదు ఇక్కడ ఈ కేసు సంబంధించి, అది ఆయనకి తెలియలే. దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విచారణ చేయొద్దని చెప్పేసి అది ఇది అంటే మా విధులకు ఆటంకం కలిగించి చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారు. ఇక ఇప్పుడు కవితని ఈడీ వాళ్ళు విచారిస్తున్న విధానం చూస్తూ ఉంటే నాకు సూపర్ సినిమాలో బ్రహ్మానందం అలీ క్యారెక్టర్లు గుర్తొస్తున్నాయి. అందులో అలీ వచ్చేసి బ్రహ్మానందం అడిగిన వాడికి చెప్తా ఉంటాడు, అబద్ధం చెప్తే మిషన్ అరుస్తూ ఉంటుంది, నిజం చెప్తే ఆల్రైట్ అంటూ ఉంటుంది. ఇక్కడ కవిత గారిని కూడా విచారిస్తున్న మూమెంట్లో ఈడీ వాళ్ళు ఆమె వచ్చేసి కొన్ని అబద్ధం చెప్తున్నారట. దాంతో మరి ఇదేంటి అని చెప్పేసి వాళ్ళు ముందు పెడతారు. దాంతో ఆమె ఏం చెప్పాలో తెలియక సైలెన్స్, కొన్నిటికి ఓపెన్ అవుతున్నారు. ఇందులో భాగంగా సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలని మీరు ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు, అభిషేక్ బోయిన్పల్లి ఎంత, మీ షేర్ ఎంత, మాగుంట రాఘవరెడ్డి ఎంత, అరవింద్ సరచంద్ర రెడ్డి ఎంత, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంత, వీళ్ళ షేర్ ఎంత, అంది 100 కోట్లను వచ్చేసి మీ వ్యక్తిగత సిబ్బంది చెప్పిన దాని ప్రకారం ఢిల్లీలో 2 బ్యాగులతో ఒక చోట ఇచ్చున్నారు అండ్ ఇంకొకరికి వచ్చేసి అదే ఢిల్లీలో ఎక్కడ ఢిల్లీ నారాయణ తోడాపూర్ అక్కడ వచ్చేసి 2 బ్యాగులతో మళ్ళీ ఇంకొకరికి ఇచ్చున్నారు మీ వ్యక్తిగత సిబ్బంది. సో వాళ్ళు చెప్పినటువంటివి, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం అండ్ ఈ కేసులో ఆల్రెడీ ఎప్పుడుగా మారిపోయినారు కొంతమంది, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఇవన్నీ తీసుకుని మీరు అంతా చేస్తున్నాం. ఇలా చూసుకుంటే 100 కోట్లు మీ దగ్గర నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి వెళ్ళింది, మీకు మాత్రం 172 కోట్ల పైచులకు అమౌంట్ అయితే వచ్చింది. ఈ డబ్బులు మీరు ఏం చేశారు, అసలు అంత డబ్బు నేను అలా ఏంటన్నప్పుడు అగైన్ మరలా ముందు పెట్టారు. గతంలో మీరు ఒక రెంటింట్లో ఉన్నామని చెప్పున్నారు, ఇప్పుడు మీరున్న బంగ్లా అంత పెద్దది మీకు ఎక్కడిది, మీ ఆస్తులు ఎంత, మీ వ్యాపారాలు ఏంటి, అండ్ మీకు వచ్చేసి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ ఉందని అంటున్నారు, దాని సంగతి ఏంటి, అండ్ మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ మొత్తం చూసినప్పుడు ఏంటి, మీ చేతుకున్నటువంటి ఖరీదైనటువంటి వాచ్ కానీ ఇల్లు కానీ అండ్ మీరు ఇన్ని ఫోన్లు వాడారు, ఎందుకు వాడారు ఏంటి, ప్రతిదీ కూడా బయటకు వస్తే చాలా తక్కువ, లోపల మాత్రం ఇన్డెప్త్లు విచారణ చేస్తూ ఉన్నారు. ఎంతగా అంటే కవిత ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారట. ఈవినింగ్ 5 వరకు విచారణ చేస్తారు, 5 to 6 గ్యాప్, 6 to 7 వచ్చేసి ఒక రకం ములాఖత్ అన్నట్టు. ఆ సమయంలో ఆమె కుటుంబ సభ్యులు అండ్ లాయర్లు కలవచ్చు. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి ఈ రోజున సెన్సేషన్ వచ్చిందంటే ఒక సెన్సేషన్ ఆల్రెడీ ఏంటంటే కోర్టు క్లియర్గా చెప్పింది, వాళ్ళు అరెస్ట్ చేసిన విధానం ఏదైతే అదంతా ప్రాపర్గానే ఉంది అండ్ మిమ్మల్ని రేపు 23వ తారీఖు కస్టడీకి ఇస్తున్నాం అన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఛాలెంజ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తూ ఉన్నారు, ఏ బేస్ మీద అరెస్ట్ చేశారు అది ఇదంటూ. బట్ అది కూడా వీళ్ళకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ ఈడీ కేసు కాబట్టి అండ్ పక్కా వాళ్ళు ప్రూఫ్లు సాధించున్నారు. అండ్ ఇప్పటికీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నాడు. అండ్ వాళ్ళ టీంలో ఉన్నటువంటి అమిత్ తరోర్ రిమైనింగ్ వాళ్ళు వచ్చేటప్పటికి కొన్ని ప్రూఫ్లు ఆల్రెడీ చెప్పున్నారు, ఈ వాంగ్మూలాలు ఇచ్చున్నారు. ఏపీ చెందినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడుగా మారిపోయారు. సో ఓవరాల్ ఎపిసోడ్లో వచ్చేసి చట్టం తన పని తాను చేసుకుపోతుంది విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని. మా చెల్లి కదా అని చెప్పేసి ఈయన రూల్స్ తెలియకుండా అధికారులను అడ్డుకుంటా ఉన్నాడు, అక్కడ వచ్చేసి చిక్కుల్లో పడుతున్నాడు కేటీఆర్. అండ్ ఇంకా తెలంగాణ ప్రజానికం అయితే ఇన్నాళ్ళు ఈమెను ఏకంగా తెలంగాణ తల్లి అన్నట్టు, తెలంగాణ జాగృతి అంటే ఈమెది అన్నట్టు హడావుడి చేసి చూపించున్నారు. మొన్న ఈ జాగృతి భారత్ జాగృతి అని చెప్పేసి అన్నిటి రద్దు చేసిపోయారు. ఏంట్రా బాబు అనుకున్నాం, ఇదే విషయం పరువు పోయిద్దేనా, ఇంకో అత్తకు పోయేదే ఉందిలే. వాళ్ళ నాన్న ఆల్రెడీ తెలంగాణ వచ్చిన కొత్తలో మందు బరాబర తాగుతాం, అది మా సాంప్రదాయం అని చెప్పాడు. ఈమె వచ్చేసి ఈ సాంప్రదాయం తీసుకొని దేశం అంతా పాకిద్దాం అనుకుంది, ఢిల్లీలో ఏకంగా ఒక సామ్రాజ్యాన్ని ఓపెన్ చేసేసింది, పరువు తీసి పెట్టారు బాబు అని చెప్పేసి జనాలు అంటూ ఉన్నారు. సో ఫైనల్లీ చేతులారా కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా మారింది. ఈడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. వీటి ప్రకారం ఆమెకి 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు. అదే జరిగితే ఆమెకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి పోయింది అండ్ ఆ తర్వాత వచ్చేసి 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అనర్హురాలు అన్నట్టు. అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆల్రెడీ చాలామంది కాంగ్రెస్ సైడ్ జాయిన్ అవుతారు, మరికొంతమంది బీజేపీ సైడ్ వెళ్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీలో చివరికి ఎవరు మిగులుతారు ఏంటో కూడా తెలియటం లేదు. అండ్ రాజకీయ పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా అసలు బీఆర్ఎస్కి బడ్జ్ లేదు, అసలు అంత సైలెన్స్ బీఆర్ఎస్ అంటే. కాంగ్రెస్ బీజేపీ అంటే అబ్బా ఏమొస్తాను జనాల ఫీలింగ్ అయితే వస్తుంది. సో మొత్తంగా కవిత దెబ్బకి బీఆర్ఎస్ కునారెళ్ళుతూ ఉంది. అండ్ కేటీఆర్ చెల్లి మీద ప్రేమతో రూల్స్ తెలియకుండా చిక్కులా పడతా ఉన్నాడు. కవిత మాత్రం పాపం ఆమె సమాధానం చెప్తున్నానని చెప్పేసి అనుకుంటుంది, బట్ నువ్వు చెప్తుంది అబద్ధం అని చెప్పి సీడీఓలు ప్రూఫ్లు చూపెడతా ఉన్నారు. ఇంకొన్నిటిగా మౌనంగా ఉంటే నువ్వు మౌనంగా ఉండకూడదు, ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి చూపెడతా ఉన్నారు. ఈడీతో అంటే మామూలుగా ఉండదని ఇప్పుడు జనాలకు మళ్ళీ అర్థమవుతూ ఉంది.